దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరొక అంశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. వాక్య ధ్యానంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టవద్దు. ప్రభు ఈ వాక్యాన్ని మన వెనుకలో దీవించులాగా చిన్న ప్రార్థన చేద్దాం. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. మీ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి పంచిపెట్టండి, సంఘాన్ని బలపరచండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరి పక్షమున ప్రభా మీ సేవకునిగా ప్రార్థిస్తుండగా పరలోకపు నీ మాటల ద్వారా బిడ్డలు మీరు బలపరచండి. శ్రేష్టమైన వాక్కుని అనుగ్రహించి పరలోకపు మర్మముల చేత బిడ్డలందరినీ కూడా మీరు దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత మరణము గెలిచి లేచిన తర్వాత ఆయన మగ్దలేని మరియాకు ప్రత్యక్షమయ్యాడు. మగ్దలేని మరియాకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మరియా యేసుని తాకడానికి ఒక ప్రయత్నం చేసింది. అయితే ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను తాకవద్దు, నన్ను ముట్టవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అనే మాట చెప్తున్నాడు. ఇది ఒక బైబిల్ గ్రంథంలోని ఒక మర్మం, ఇది ఒక ఆత్మీయ సత్యం. ఈ మనము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ వాక్య ధ్యానంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో మగ్దలేని మరియా ప్రభుని కనుగొని, అంటే ప్రభు ప్రత్యక్షమై మగ్దలేని మరియాకు ప్రత్యక్షమైనప్పుడు మరియా యేసుని తాకడానికి, ప్రభుని ముట్టనికి ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసినప్పుడు ప్రభు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంకాను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను తాకవద్దు, నన్ను ముట్టవద్దని ప్రభు చెప్పాడు. ఈ వచనాన్ని మనము కాస్త ఆలోచన చేస్తే లోతుగా ఇది ఒక ఆత్మీయమైన మర్మం. ఇది మర్మం. ప్రభు ఆమెతో ఏమంటాడంటే, నేను ఇంకను పరలోకమునకు, అంటే తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టకు అని ప్రభు ఆమెతో చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో మనకు అక్కడ మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ప్రభు శిష్యుల ఒకడైన తోమ మనకు కనిపిస్తున్నాడు. ఆ తోమతో ప్రభు ఏమంటాడంటే, నన్ను తాకి, నన్ను ముట్టి, నన్ను చూడు, నన్ను చూచి నువ్వు విశ్వసించు అని ప్రభు అతనికి మాట ఒకటి బయలుపరిచాడు. మగ్దలేని మరియాకేమో నన్ను ముట్టకు అని ప్రభు చెప్పాడు, తాకవద్దు అన్నాడు. ఇక్కడ తోమాతో ఏమంటాడంటే, నన్ను తాకి నా గాయంలో ఏలుపెట్టి నన్ను చూచి నువ్వు విశ్వసించు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఒక మర్మం. మగ్దలేని మరియాకేమో ముట్టకు అని ప్రభు చెప్పాడు, తోమాతో ముట్టి విశ్వసించు అని ప్రభు చెప్తున్నాడు. ఈ మర్మం ఏంటి అనేది మనం లోతుగా ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను ఇంకనూ పరలోకపు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అని చెప్తున్నాడు. అంటే ప్రభువారు వచ్చిన ఒక పని, ఆయన ఏ పనితో వచ్చాడో ఆ పని సఫలము చేసిన తర్వాత ఆయన పరలోకపు తండ్రి యొద్దకు పోవడానికి ఒక ప్రయత్నం ఇక్కడ చేసిన తర్వాత ఆ తోమాకి ప్రభువారు కనిపించినట్లు మనము ఈ ధ్యానంలో మనం గ్రహించబోతున్నాం. ఈ భాగాన్ని కాస్త మీరు లోతుగా ఆలోచన చేస్తే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. మగ్దలేని మరియాకి, అంటే ప్రభువారు పునరుద్ధానుడై ప్రభు తిరిగి లేచిన తర్వాత, మరణము గెలిచిన తర్వాత మగ్దలేని మరియాకు ఆయన మొదట ప్రత్యక్షమైనప్పుడు మరియా ప్రభుని తాకడానికి ఇష్టపడింది, అంటే ముట్టనికి. ప్రభు ఆమెతో ఏమన్నాడంటే, నన్ను తాకవద్దు, నన్ను ముట్టవద్దు, నేను ఇంకాను పరలోకపు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అని ప్రభు చెప్పాడు. ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో తోమాతో ప్రభు ఏమంటాడంటే, ప్రభు శిష్యుల ఒకడైన తోమాతో ప్రభు ఏమంటాడంటే, నన్ను తాకి నన్ను ముట్టి చూడు, అప్పుడు నువ్వు విశ్వసించు అని ప్రభు అతనితో చెప్తున్న మాట. ఈ రెండింటిని మనం వ్యత్యాసాన్ని కాస్త లోతుగా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే, మరియాతో ఏమో తాకొద్దు అని చెప్పాడు, తోమాతో తాకమన్నాడు. ఈ మర్మం ఏంటో అనేది మనము కాస్త లోతుగా మరొకసారి ఆలోచన చేస్తే, ప్రభువారు వచ్చిన పని ఏంటంటే, పరలోకపు తండ్రి, అంటే తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చని
చేయనీకి వచ్చాడు. ఆ చిత్తము నెరవేర్చిన తర్వాత మొదట ఆయన వెక్కి వెళ్ళిపోయి ఆ పరలోకపు తండ్రికి ఆ పని అంతా కూడా నేను తుదం ముట్టించిన, నేను పని సంపూర్ణము చేసిన అని ప్రభువు చెప్పనీకి ఆయన ఏమంటాడంటే నేను ఇంకాను తండ్రి ఎదుకు ఎక్కిపోలేదని మరియాతో చెప్తున్నాడు. ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ ప్రభువారు ఏ పనితో వచ్చారు అంటే క్రీస్తు వారు తండ్రి యొక్క పని చేయనీకి ఈ భూలోకానికి ఏ పనితో వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏ పని చేయనీకి వచ్చాడు అనేది కాస్త మనం ఆలోచన చేస్తే అప్పుడు మనకు ఆమెను ఎందుకు ముట్టవద్దన్నాడు, మరొక వ్యక్తి అంటే శిష్యుడితో ఎందుకు ముట్టు అని ప్రభు చెప్పాడు అనేది మనకు కాస్త వివరణగా తెలియబోతుంది. అయితే ఇక్కడ వాక్య ధ్యానంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం కనుక మనం చదివితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చదివితే నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువారు అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రభువారు వచ్చారు. అందుకే ఆయన ఆ పని సంపూర్ణము చేసిన తర్వాత సిలువలో ప్రభువారు పరిపూర్ణంగా సంపూర్ణంగా పని చేసిన తర్వాత ఆయన పరమునకు ఎక్కి మొదట తండ్రికి రిపోర్ట్ ఇవ్వాలి, మొదట తండ్రికి తెలియపరచాలి, నువ్వు పంపిన పని సఫలము చేశా అని ప్రభు చెప్పాలి. కనుక ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నా. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి తిని అంటాడు. అంటే యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలోకి తండ్రి పంపిన పని అది సంపూర్ణంగా చేయడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశములు ప్రభు సఫలము చేయడానికి ఒక తండ్రి ఒక మాట విని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ పని సంపూర్ణంగా చేసి భూలోకంలో పరమునకు ఎక్కి వెళ్ళిపోయి ఆ తండ్రికి చెప్పాలి. ఏం చెప్పాలంటే నువ్వు నాకు అప్పచెప్పిన పని నేను సంపూర్ణంగా చేశాను అని చెప్పాలి. కాబట్టి ఆయన వెళ్ళక మునుపు అంటే ఇంకా పరమునకు ఎక్కి వెళ్ళిపోలేదు. అప్పుడే మగ్ధలేని మరియకు ప్రభు ప్రత్యక్షమై ఆమెతో ప్రభు కలిసినప్పుడు ఆమె ప్రభుని తాకడానికి ముట్టడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు ప్రభు ఆమెతో ఈ మాట చెప్పింది, నేను ఇంకా పరమునకు ఎక్కి వెళ్ళిపోయాను అంటే పరమునకు ఎక్కి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను తాకవచ్చు అన్నట్టు ప్రభు వారు చెప్తున్నారు. అదే ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి ఆయన ఏ పనితో వచ్చాడు మొదట మీకు జ్ఞాపకం చేస్తే ఆ తర్వాత ఎందుకు ఆమె ఆ మాట చెప్పాడు, శిష్యుడైన తోమాతో ఎందుకు ఈ మాట చెప్పాడు అనేది కాస్త ఈ ఆత్మీయ లోతైన మర్మం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన వచ్చిన పని ఏంటంటే ఆయన ఒక యాజకునిగా వచ్చాడు. ఆయన పని ఏం చేశాడు, ఏ పని చేసిండంటే ఒక యాజకునిగా వచ్చి తండ్రి చెప్పిన పని నెరవేర్చడానికి ఒక ప్రధాన యాజకునిగా వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతాం, యేసు క్రీస్తు అనే ఒక ప్రధాన యాజకుడు ఈ లోకానికి వచ్చాడు. యాజకుడు ఏ పని చేశాడు అనేది మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తన స్వరక్తము చేత అతి పరిశుద్ధ స్థలమునకు ఆయన ప్రవేశించాడు అనే మాట ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం, వింటున్నాం. గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా ఒక వివరణ అక్కడ మనకు ఇస్తున్నాడు. ఇది ఆత్మీయ సత్యం, ఇది ఒక మర్మం. ఇక్కడ ఏం చెప్తాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే గనుక మేకల యొక్కయు కొడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క పని చేయడానికి లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో పని ఆయన సంపూర్ణం చేసిన తర్వాత ఆయన పరమునకు ఎక్కి వెళ్ళిపోతుండగా మగ్ధలేని మరియా ప్రభువుని తాకడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రభు ఏమనంటే నేను ఇంకను పరమునకు ఎక్కిపోలేదు తండ్రి యొద్దకు, కాబట్టి నన్ను తాకవద్దన్నాడు. అంటే పరమునకు ఎందుకు వెళుతున్నాడు యేసు క్రీస్తు అనేది ఒక మర్మం. ఈ పరమునకు ఎందుకు వెళుతున్నాడంటే ఆయన తన స్వరక్తము చేతానంట ఒకేసారి అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించాడు. అంటే పరలోకంలో కూడా పరలోకం ఎలా ఉందంటే మీకు జ్ఞాపకం చేస్తా. పరలోకం ఎలా ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో
ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మీరు చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును, నిజమైన పరిశుద్ధ స్థలం అంటే పరలోకములో కూడా యేసు ప్రభువారు ఒక పని చేశారు. ఈ భూలోకంలో ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఈ భూలోకంలో తండ్రి అప్పజెప్పిన పని సంపూర్ణం చేసిన తర్వాత ఆయన పరమునకు ఎక్కి వెళ్ళిపోతుండగా మగ్దలేని మరియ తాకనికి ప్రయత్నం, ప్రభు నన్ను తాకవద్దు, ఇంకా తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేదన్నాడు. అంటే పరలోకంలో ఏం చేయాలి అంటే ప్రభు భూలోకంలో ఏ పనైతే యాజకత్వం చేసిండో, రక్త ప్రోక్షణ జరిగిందో, తనకు తాను ఆయన సిలువలో మరణించి రక్తము చిందించి పాప క్షమాపణ కలుగజేశాడో ఆ పని చేయనీకి మరలా అతి పరిశుద్ధ స్థలములు అంటే పరలోకమునకు ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తా. అక్కడ ప్రభువారు ఏం చేశారంటే చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలము గుండా అని ప్రభు చెప్తూ వస్తున్నాడు. ఆకాశ మండలం గుండా అని ఎక్కడికి వెళ్ళాడు? అతి పరిశుద్ధ స్థలములైన పరలోకమునకు వెళ్ళిపోయాడు. మనము చదువుతూ ఉంటాం ఆయన ఎట్లా వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు అనేది మనం ధ్యానం చేస్తే, ఆయన పరమునికి వెళ్ళి ఏం చేశాడంటే పరలోకములో పాపము చేసిన దేవదూతల వలన ఆ స్థలము అపవిత్రపరచబడింది. కాబట్టి అక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే తన స్వరక్తము చేత కడిగి పరిశుద్ధులుగా అక్కడ కూడా చేశాడు. ఆ స్థలాన్ని అతి పరిశుద్ధంగా చేశాడు. అందుకే పరమునకు ఎక్కి ప్రభువారు వెళ్ళిపోయి తండ్రి యొద్ద ఆయన వెళ్ళి ఆయన చెప్పిన పని ఏంటంటే, నువ్వు నాకు అప్పచెప్పిన పని భూలోకంలో దాన్ని నేను సంపూర్ణంగా చేశానని ప్రభువారు చెప్తున్నారు. ఇది జరిగిన తర్వాత మీరు గమనించండి, ఇది మగ్దలేని మరియాకు ముందుగా చెప్పిన పని. అంటే మగ్దలేని మరియాతో ప్రభు నన్ను తాకొద్దండి. ఎందుకంటే ఈ కారణం చేత. ఏ కారణం అంటే ఆయన యాజకత్వం చేయనీకి వచ్చి తన స్వరక్తం చేత ఆయన భూలోకంలో సర్వమానవాళి పాపం కొరకు రక్తం చిందించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళి రిపోర్ట్ ఇస్తుండగా ఇది జరిగిన ఒక సన్నివేశం. ఇక్కడ ప్రభువారు పరమునకు ఎందుకు వెళ్ళారంటే పరలోకం కూడా దేవదూతల చేత అంటే పడిపోయిన దేవదూతల చేత ఆ పరలోకం ఏమైందంటే అపవిత్రమైంది. కాబట్టి ప్రభు అక్కడ కూడా ఒక శుద్ధీకరణ ఒక పని చేసి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటంటే మగ్దలేని మరియాతో నన్ను ముట్టకు అని చెప్పాడు. ఇప్పుడు తోమాతో ఏమంటాడంటే నన్ను ముట్టి చూడమన్నాడు. అప్పటికనే మరియాకి ఈ తోమాకు మధ్యలో 8 రోజులు గడిచిపోయాయి. 8 రోజులు అంటే ప్రభు వారు పరమునకు ఎక్కి వెళ్ళి మరలా వచ్చారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ విషయం మనం చదువుతాం. ఆయన ఎట్లాగైతే వెళ్ళిపోయాడో యెరూషలేం ప్రజలారు తిరిగి ఆయన మన మధ్యకి ఇట్లా వస్తాడని ఆ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తారు. ప్రభు వారు మరలా వచ్చిన తర్వాత అంటే ప్రభు శిలువ మరణము తర్వాత పునరుద్ధానము దినాన అంటే 8వ దినం, అది ఆదివారమున ఆదివారము కూడుకోలేకపోయారు, శిష్యులతో లేడు. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదివితే 20వ అధ్యాయం 26వ వచనంలో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో ఉండేను. అంతకుముందు పై వచనంలో చూడండి 24వ వచనంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయింది. అప్పుడు తోమా లేడు. అయితే ప్రభువారు మిగిలిన శిష్యులకి ప్రత్యక్షమై ఆయన వారికి ప్రత్యక్షం మీకు సమాధానం కలుగును గాక అని ప్రభు అనేకమైన విషయాలు బయలుపరిచాడు. అప్పుడు తోమా లేకుండే. మరలా కింద వచనంలో మనం చదువుతాం 26 రోజులు. అప్పుడు తోమా వాళ్ళు వెళ్ళి తోమాకు చెప్పారు, ప్రభు మాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన లేచాడు, ఆయన గాయం మేము చూచాం అన్నప్పుడు తోమా అంటాడో, మీరు ఎట్లానా మీరు గుడ్డిగా, నేను ప్రభు గాయములు తాకి చూస్తే తప్ప నేను నమ్మలేను, ప్రభు నేను చూడాలి అని ప్రభుతో అతను అన్నప్పుడు చూడండి 27వ వచనంలో అప్పుడు తోమాకి ప్రభు ప్రత్యక్షమాడు. అంటే అప్పటికే ప్రభు వారు పరమునకు వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి మరలా వచ్చాడు. అప్పుడు తోమాతో చెప్తున్నాడు నన్ను తాకి చూడమని. ఇది ఇవాళ ఒక ప్రత్యేకమైన మర్మం. మగ్దలేని మరియాకేమో నన్ను తాకవద్దన్నాడు, తోమాతోనేమో నన్ను తాకి నన్ను చూసి విశ్వసించు అని చెప్పాడు. ఇద్దరిలో ఏంటి వ్యత్యాసం? ఈ మర్మం ఏంటంటే ప్రభువారు పరమునకు ఎక్కి వెళ్ళిపోవాలి అంటే మరణం గెలిచిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత పరమునకు ఎక్కేలి తండ్రికి
ఏదైతే పని అప్పజెప్పాడో ఆ పని నేను సంపూర్ణంగా చేశానని ప్రభు చెప్పాలి. ఈ లోపట ఆయనను ఎవరు తాకడానికి అవకాశం లేకుండా. కారణం ఏంటంటే ఈ భూలోకంలో ప్రభు చేసిన పని, అలాగే పరలోకంలో కూడా దేవదూతలు తప్పు చేసి పడిపోయిన దేవదూతలు వారి వల్ల పరలోకము అపవిత్రపరచబడింది. కాబట్టి ఈ ప్రభువారు తన స్వరక్తం చేత అక్కడ కూడా పవిత్రపరిచి మరలా కిందికి దిగి వచ్చిన తర్వాత అప్పుడు 8వ దినం అప్పుడు తోమాకి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. సంగమా, ఈ ప్రత్యేకమైన మర్మం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం, మనం పవిత్రులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే తోమాతో కూడా అన్నాడు, నన్ను చూచి నమ్ముట కంటే చూడకుండా నమ్మువారు ధన్యులు అని ప్రభు సెలవిచ్చాడు. ఈ మర్మం ఏంటంటే ప్రభువారు తండ్రి పని చేయనికి లోకానికి వచ్చాడు. మనం కూడా పరలోకపు తండ్రి పని చేసి దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభు ఈ వాక్యం మన వెనుకలో దీవించును గాక. ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తా. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక పరలోకపు నైనా మర్మము చేత బిడ్డలందరూ మీరు దర్శించినందుకు స్తోత్రాలు. ఇంకా ప్రభా అనేకమైన సంగతులు బిడ్డలందరికీ మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నా. వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.